తాటి చెట్టు. గుడి గోపురంలాగా ఎత్తైన ఆకారం, తానొక్కటై ఊరంతా కాపలా కాసేటటువంటి సైనికుడిలాగా నిటారుగా నిలబడేటువంటి వైనం, తెలుగు నేల సంస్కృతిలో, చరిత్రలో, జీవితంలో అంతర్భాగంగా అనాదిగా మనతో ప్రయాణిస్తున్న ఈ చెట్టు తాటి చెట్టు. తరతరాలుగా మనం దీన్ని వాడుతూనే ఉన్నాం. తరతరాల ఈ సాంప్రదాయాల ఆధారంగా మన ఆచార వ్యవహారాలలో భాగంగా నిలిచినటువంటి తాటి చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, ప్రకృతి మనకు అందించినటువంటి ఒక అద్భుతమైన వరం, ఒక కల్పవృక్షం అని చెప్పచ్చు. కేవలం నీడనిచ్చేటటువంటి చెట్టుగానో లేకపోతే కళ్ళు బెల్లం ఇచ్చేటటువంటి ఒక చెట్టుగానో దీన్ని చూడలేము. దీని ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలు దాగున్నాయి. ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంతో కీలక పాత్ర ఈ తాటి చెట్టు పోషిస్తుంది. తాటి చెట్టుకి తెలుగు జాతి చరిత్రకి విడదీయరాని సంబంధం ఉంది. తాళపత్ర గ్రంథాలు మీరు వినే ఉంటారు. తాళపత్రాల మీద అక్షరబద్ధం చేసినటువంటి మన ప్రాచీన సాహిత్యం, శాస్త్రాలు, సంస్కృతి ఈ చెట్టు తాలూకు ఆ ప్రత్యేకతను మనకి చాటి చెప్తాయి. తెలుగువారి ఆస్తిని లెక్కించేటప్పుడు కూడా తాళ్ళు అనేవాళ్ళు. తాడు బంగారం లేనివాడు అనే ఒక జాతీయం కూడా ఉంది, మీకు తెలుసు. తాడో పేడో తేల్చుకుందాం అనేటటువంటి ఒక మాట కూడా ఉంది. ఇవన్నీ ఈ జాతీయాలన్నీ మన జాతి తాలూకు ఇన్వాల్వ్మెంట్ని మనకి తాటి చెట్టు ద్వారా చూపిస్తాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తాటి చెట్టుని సరిహద్దుగా కూడా వాడేవాళ్ళు. ఆఖరికి పిల్లల ఆటల్లో కూడా ఈ తాటి చెట్టు ప్రస్తావన ఉంటుందంటే తాటి చెట్టు మన జీవితంలో ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా తాటి చెట్టులో ఉండేటువంటి ప్రతి భాగం కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. శరీరానికి బలం చేకూర్చేటువంటి గుణం దీనికి ఉంది. కఫాన్ని హరించే శక్తి, అలాగే మూత్రాన్ని బాగా జారీ చేసేటువంటి విధానం, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మూత్ర రోగాల గురించి. మూత్ర విసర్జనలో మంట ఉంటూ ఉంటుంది కొంతమందికి. ప్రతి బొట్టు కూడా యాసిడ్ పడుతున్నట్టుగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. తరచుగా ఫ్రీక్వెంట్గా మూత్రానికి వెళ్లాల్సి రావటం ఒక ముఖ్యమైన లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాగే మూత్రం సరిగ్గా రాదు తీరా వెళ్తే. ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు. సాధారణంగా ఈ మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే దీనికి కారణం ఏమిటంటే ఒకటి సరిగ్గా నీళ్లు తాగకపోవటం, అలాగే పరిశుభ్రత పాటించకపోవటం, అలాగే కొన్ని రకాల ఆహారాలు కూడా ఈ మూత్ర మార్గంలో మంటకి కారణం అవుతూ ఉంటాయి. ఇక మూత్రపిండాలు, మూత్రనాళాలలో సమస్యలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే వాతపిత్త దోషాల తాలూకు అసమతుల్యత వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తాటి చెట్టుని ఎలా వాడుకోవాలి? ఇక్కడ మీకు ఉపయోగపడేది తాటి వేర్లు. తాటి వేర్లని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. 2 చెంచాల ఈ కషాయాన్ని పాలతో కానీ నెయ్యితో కానీ కలిపి లోపలికి తీసుకోవాలి. ఇది మూత్ర రోగాలను తగ్గించడానికి సహాయపడుతుంది. వాడే విధానం ఎలాగంటే ఆ పరిస్థితి, ఆ సమస్య తీవ్రతను బట్టి దీని మోతాదుని మీరు నిర్ణయించుకోవాలి. తాటి వేర్లలో మూత్రాన్ని జారీ చేసేటువంటి ఆ డయోటిక్ నేచర్ ఉంది. ఇది మూత్ర మార్గాన్ని శుభ్రపరచడానికి, అలాగే మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొకటి ఒక ముఖ్యమైన సమస్య మూత్రాఘాతం. మూత్రాఘాతం ఏంటంటే అబ్స్ట్రక్షన్. సాధారణంగా మూత్రం దారగా రాకుండా ఆగి వస్తూ ఉంటుంది. అలాగే మూత్ర విసర్జనలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాగే మూత్రాశయం నిండిన ఫీలింగ్ ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మరి తాటి చెట్టుని ఎలా వాడుకోవాలి అంటే సింపుల్గా లేత తాటి వేర్లని బియ్యం కడుగు నీళ్లతోటి నూరాలి. అంటే ఆ నీళ్లు చిలకరిస్తూ ఈ వేర్లను నూరాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది మూత్ర మార్గంలో ఉండేటువంటి అడ్డంకుల్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది తాటి వేర్ల పేస్టు మూత్రాశయపు కండరాన్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే మూత్ర ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఇది మూత్ర మార్గంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాన్ని బయటకు పంపించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది అపానవాయు తాలూకు ఆ వికృతిని క్రమబద్ధీకరిస్తుంది. ఇంకొకటి ఆసక్తికరమైనటువంటి సమస్య ఏంటంటే ఉన్మాదం. ఉన్మాదం అంటే ఇన్సానిటీ, అంటే పిచ్చి ఒక రకంగా. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉండదేమో అనుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ తాటి ఉపయోగపడుతుంది. మానసిక అస్థిరత, అర్థం లేని భయాలు, ఆందోళనలు, విపరీతమైనటువంటి ప్రవర్తనలు, అంటే అసాధారణమైనటువంటి ప్రవర్తన, గందరగోళం, మతిమరుపు, ఇలాంటివి ఉన్మాదంలో అనుబంధంగా కనిపించే లక్షణాలు. తీవ్రమైనటువంటి మానసిక రుగ్మతలు దీనికి కారణాల కింద ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మెదడులో ఉండేటువంటి రసాయనాలలో అసమతుల్యత దీనికి కారణం కింద ఉంటూ ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, కొన్ని రకాల వ్యాధులు కూడా దీనికి కారణం అవుతూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారంగా వాతం, పిత్తం, కఫం ఈ దోషాల తాలూకు అసమతుల్యత దీనికి కంట్రిబ్యూట్ చేస్తుంటుంది. అలాగే మనోవికారాలు కూడా. ఇలాంటప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి తాటి చెట్టుని అంటే
ముందు పంచకర్మతోటి శరీరాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత తాటి మట్టల నుంచి తీసినటువంటి రసంలో కొద్దిగా తేనె కలిపి ఆ ఉన్మాద రోగికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతకి సహాయపడుతుంది. తాటి మట్టల రసంలో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేస్తాయి. అలాగే ఇది మెదడు తాలూకు ప్రశాంతతకి సహాయపడుతుంది. అలాగే కొంతమందిలో చూస్తూ ఉంటాం ప్లేహ వృద్ధి, అంటే కడుపు పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా తాటి ఉపయోగపడుతుంది. అంటే కడుపు ఉబ్బరించటం, అలాగే పొట్టభాగం పెరగటం, ఇంకా ఎడమవైపు పక్కటెముకల కింద నొప్పిగా లేదా బరువుగా అనిపించటం, ఇవన్నీ ప్లేహ వృద్ధి తాలూకు లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. దీన్ని అనుబంధించి జనక్రియ సంబంధ సమస్యలు, ప్లేహ సంబంధ రుగ్మతలు ఇవి బాధిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటప్పుడు దీనికి కారణాన్ని కనుక ఆలోచిస్తే, ఒకటి జీర్ణశక్తి తగ్గటం, రెండు వాయువు పెరిగిపోవటం, అలాగే ఆ స్ప్లీన్లో ఇంటర్నల్గా వాపు రావటం, ఇతర అంతర్గత కారణాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఈ ప్లేహ వృద్ధికి. ఇది ప్రధానంగా అగ్నిమాంద్యం వల్ల వస్తూ ఉంటుందంటుంది ఆయుర్వేదం. అయితే తాటి చెట్టుని ఎలా వాడుకోవాలి అంటే, తాటి గులకల నుంచి ఇక్కడ తయారు చేసినటువంటి క్షారాన్ని వాడాలి. అంటే తాటి చెట్టు తాలూకు వేర్లు, ఆ తాటి చెట్టు పట్ట, తాటి భాగాలు దేన్నైనా తీసుకొని దాన్ని కాల్చి బూడి చేయాలి. అప్పుడు క్షారం అనేది వస్తుంది. ఆ క్షారాన్ని బెల్లంతో సహా ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది కడుపు పెరుగుదలలో, అలాగే ప్రేహ వృద్ధిలో ఇది సహాయపడుతుంది. సరైనటువంటి మోతాదు ఆ సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. వైద్య సలహాతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి మనం చూసేది బాగా మన భారతదేశంలో కలరా ప్రాణాంతకమైన సమస్య. ఇది తీవ్రమైన నీళ్ల విరేచనలు అవుతూ ఉంటాయి. వాంతులు కూడా అనుబంధంగా ఉంటూ ఉంటాయి. డీహైడ్రేషన్ ఒక ముఖ్యమైన లక్షణం కింద కనిపిస్తూ ఉంటుంది. కండరాల తిమ్మిర్లు ఇవి కూడా ప్రధానమైన లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఇది ఆ విబ్రియో కలరా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. సాధారణంగా కలుషితమైనటువంటి నీళ్లు తాగటం, అలాగే కలుషితమైన ఆహారం తీసుకోవటం కలరాకు ఒక ముఖ్యమైన కారణం కింద ఉంటూ ఉంటుంది. పేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఇది కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఆ నీరు తగ్గిపోతుంది, లవణాలు తగ్గిపోతాయి. దీంతో ప్రాణ ప్రమాదం కలుగుతుంది. మరి ఇలాంటప్పుడు తాటిని ఎలా వాడాలి? తాటి వేర్లని బియ్యం కడిగినటువంటి నీళ్లతోటి, అంటే బియ్యం కడుగుతోటి నూరి మెత్తటి పేస్ట్లా తయారు చేయాలి. ఈ పేస్ట్ని బొడ్డు చుట్టూ పట్టులాగా వేసుకోవాలి. ఇది ఆ ఉపశమనాన్ని కలిగిస్తుంది వెంటనే, ఎందుకంటే మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది కాబట్టి. తాటి వేర్లకు ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడం. దీంతో ఆ సూక్ష్మజీవుల తాలూకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొక సమస్య మనం చూసేది కడుపులో నొప్పి, అలాగే ఎక్కిళ్ళు రావటం. ఇలాంటి సందర్భాల్లో కూడా తాటి ఉపయోగపడుతుంది. తాటి చెట్టు అనేది కడుపులో ఏదైనా భాగంలో నొప్పి, అలాగే అసౌకర్యం ఇలాంటివి కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసంకల్పితంగా గొంతు నుంచి శబ్దం చేస్తూ శ్వాస ఆగిపోయినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎక్కిళ్ళు అంటారు. దీన్ని అనుబంధించి జీర్ణ సమస్యలు, అలాగే గ్యాస్ పట్టుకుపోవటం, నరాలు ఓవర్గా స్టిమ్యులేట్ అవటం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా దీనికి కారణం మనకు ఆలోచిస్తే, ఒకటి అజీర్తి, అలాగే గ్యాస్ పెరిగిపోవటం, అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇంకా నర్వస్ సిస్టమ్ తాలూకు కడుపులో ఏమైనా పుండ్లు తయారవటం, ఇలాంటివి ఎక్కడికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ తాటి చెట్టు మీకు ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే, ఈ తాటి వేర్ల కషాయాన్ని తయారు చేసుకోవాలి. 1 లేదా 2 చెంచాల ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది కడుపు నొప్పి, ఎక్కిళ్ళు వీటి నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు తాటి చెట్టుకి సంబంధించి అనేక అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. చివరగా ఒక మాటని మీకు మనవి చేయాలి. తాటి చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, ఇది మన తెలుగు సంస్కృతిలో, జీవితంలో ఒక భాగం. దీని ప్రతి భాగంలో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఎన్నో గుణాలు దాగి ఉన్నాయి. వాతావరణ మార్పులకి ఎదురొడ్డి నిలబడేటటువంటి తాటి చెట్టులాగా మన జీవితంలో వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలకి ఎదురొడ్డి నిలబడటానికి ప్రకృతి మనకు అందించినటువంటి ఒక అద్భుత ఔషధ భాండాగారం ఈ తాటి చెట్టు. మన పూర్వీకులు దీని తాలూకు విలువల్ని తెలుసుకొని వాళ్ళ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు. ఆధునిక కాలంలో కూడా దీని ఔషధ గుణాలను మనం సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. ఈ అద్భుత వృక్షం తాలూకు విలువని గుర్తించి దీని ప్రయోజనాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం.